డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో వారి విగ్రహానికి పూలదండ వేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పెద్దలందరూ కూడా అదే విధంగా వివిధ సంఘాల పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో విపక్షతలకు గురి అయ్యి వారు పోరాడి మనకి కాన్స్టిట్యూషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏదైతే ఫలాలు ప్రతి ఒక్కళ్ళు డిప్రెస్డ్ కమ్యూనిటీ, అదేవిధంగా ఉమెన్ ఎస్పెషలీ చాలామందికి తెలియదు దట్ అంబేద్కర్ గారు ఉమెన్ రైట్స్ కోసం అప్పుడే పోరాటం చేయడం జరిగింది. ప్రాపర్టీలో రైట్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి దగ్గర కూడా ఆ వర్క్ గురించి ఎన్ని గంటలు పనిచేయాలి, అదేవిధంగా ప్రెగ్నెన్సీ లీవ్ ఎవరు ఆలోచన చేయని విధంగా వారు ఆలోచించి ఈరోజు ఏదైతే ఫలితాలు అదేవిధంగా ఫలాలు ఏదైతే మనం అనుభవిస్తున్నామో అంతా కూడా వాళ్ళ దయ అని మనం అనుకోవాలి. అదేవిధంగా వారు ఏదైతే ఒక సమాజం కోరారో ఆ సమాజానికి మనం అందరం కూడా ఆ సమాజాన్ని తీసుకురావాల్సిందిగా వారు ఏదైతే ఆశపడ్డారో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్గా కూడా ఈ ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయి వాళ్ళందరి కోసం పనిచేస్తూ ఏదైతే స్కీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళకి చేరే విధంగా డిపార్ట్మెంట్ అందరూ కూడా పనిచేసే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ధన్యవాదాలు. చాలామంది పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఐడిఓసిలో కూడా పెద్ద కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం, ప్లీజ్ పార్టిసిపేట్ అని. అదేవిధంగా వాళ్ళ ఆశయాల్ని, అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం అనుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.